హలో అండి. నేను డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. ఓల్డ్ క్లబ్ రోడ్‌లో తేజ పాలిక్లినిక్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మాటిమాటికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆస్తమాకి దారి తీస్తాయా? ఈ ఈ మాటిమాటికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆస్తమా జనరల్‌గా అందరూ అంతా ఒకటే అనుకుంటారు. ఈ మాటిమాటికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుద్దంటే గాలిగొట్టాలు ఎక్సైట్ అయిపోయి ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఈజీగా సెకండరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎక్సైట్ అయ్యి ఎక్కువగా కఫం తయారవుతా ఉంటది. వీటన్నిటి వల్ల ఎక్కువ రోజులు వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అయితే ఆస్తమా వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో, ఇది జనరల్‌గా చిన్నప్పటి నుంచే ఇది స్టార్ట్ అవుతా ఉంటదనమాట. ఇది రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, రైనో వైరస్ అని, ఈ ఫ్లూ వైరస్‌లని దీనికి కారణాలుంటాయి. జనరల్‌గా ఈ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్తమాలు నాన్ అలర్జిక్ ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువుంటాయి. రైనో వైరస్ వల్ల వచ్చే ఆస్తమాలు అలర్జిక్ ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సులుంటాయి. వీటిల్లో కొన్ని వైరస్‌ల వల్ల వచ్చే ఆస్తమాలు వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతా ఉంటాయి. కొంతమంది పీడియాట్రిషియన్స్ చెప్తా ఉంటారు. 9, 10 ఇయర్స్ కల్లా ఆస్తమా సెట్ అవుద్దండి. ఏ ఇబ్బందేం ఉండదు. తగ్గిపోతదని చెప్తుంటారు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఆస్తమాలు ఇట్లా 9, 10 ఇయర్స్ కల్లా సెట్ అయిపోతా ఉంటాయి. కానీ కొన్ని మాత్రం రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల కంటిన్యూగా అవుతా ఉంటాయి. ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల జనరల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే, ఆ జలుబు మాటిమాటికి వస్తుంది కదా! డాక్టర్ దగ్గరికెళ్తే అయ్యే మందులు ఇస్తున్నారు కదా! అయ్యే మందులు కొనుక్కొని వాడదామని బయట కొనుక్కొని వాడుతా ఉంటారు. దీనివల్ల ఏమవుద్దంటే, ఎప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఎప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనేది మనకు తెలీదు. దానివల్ల ఊపిరితిత్తుల్లో కన్నాలు పడ్డం, కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం, ఫీవర్ రావడం, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రావడం, ఇట్లా జరుగుతా ఉంటది. సో, మీరు అశ్రద్ధ చేయకుండా కొ లైట్‌గా ఉన్నప్పుడే ఆహ్, పీడియాట్రిషియన్‌ని కలవడం, లేదంటే అవసరమైతే పల్మనాలజిస్ట్‌ని కలవడం, కలిసి మందులు వాడుకోవడం, అది సెట్ చేసుకోవడం బెటర్. దాంతో పాటు ఈ రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఈ జనరల్‌గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లలు స్కూల్లోంచి ఒకళ్ళకొకళ్ళకి స్ప్రెడ్ అవుతా ఉంటాయి. సో, కొంత హ్యాండ్ హైజీన్ రెగ్యులర్ వాష్ చేసుకోవడం, ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం, జనరల్‌గా నోస్‌ని, మౌత్‌ని, ముక్కు ఈ ఫింగర్స్‌తో టచ్ చేయకుండా ఉండడం. ఇట్లా హ్యాబిట్స్ పిల్లలకి నేర్పిస్తే కొంత స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో, ఈ టిప్ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.